మీరు ఏదైనా కూడా ఏం పెట్టుకోవాలంటే టాప్ ఎంఏ చేయాలనుకుంటే మీకు అవి గుర్తురావాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కామర్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. కామర్స్ ఇందాక చెప్పాను కదా, కామర్స్ తీసుకునే వాళ్ళు ఎంఈసీ తీసుకోమని చెప్పాను. సో దీంట్లో వెళ్ళే అవకాశం ఏంటి? సిఏ ఇందాక చెప్పాను, చార్టెడ్ అకౌంటెన్సీ. నెక్స్ట్ సిఎస్, చార్టెడ్ కంపెనీ సెక్రటరీస్. అంటే ఎవరైతే మ్యాథ్స్ సైన్స్ వీక్గా ఉండి నేను మళ్ళీ చదవలేని ఫీలింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రూట్లో వెళ్ళచ్చు. కామర్స్ సింపుల్ సబ్జెక్ట్గా ఉంటుంది. మ్యాథ్స్ అనేది 10th క్లాస్ చదువుకుంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ సరిపోతుంది. సో చార్టెడ్ అకౌంటెన్సీ, నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ, నెక్స్ట్ ఇస్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇది కూడా దీని రిలేటెడ్, కాస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఇది కూడా ఒక కోర్స్ ఉంటుంది సపరేట్గా. ఇవి కూడా సో చార్టెడ్ అకౌంటెన్సీ అయ్యారంటే యూ ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కిడ్స్. చాలా తక్కువ పర్సెంటేజ్, ఓన్లీ 8% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు క్వాలిఫై ఎవరీ ఇయర్. అంత టఫ్ ఉంటుంది కోర్స్ ఇది చార్టెడ్ అకౌంటెన్సీ. నేను బయటించాలని చెప్పట్లేదు, కానీ టఫ్నెస్ అర్థం చేసుకుని దానికంటే ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. నేను చెప్పేది చార్టెడ్ అకౌంటెన్సీ అంటే 8% నాకేం వస్తుంది, అందులో 8% అదే కదా, అందులో 8 మంది పాస్ అవుతారు. 8 మందిలో నేనెందుకు ఉండకూడదు? ఫస్ట్ మీరు రావాల్సిన క్వశ్చన్ అదే. ఎస్, నేనెందుకు ఉండకూడదు? నేను ప్రిపేర్ అవుతున్నానంటే నేను ఖచ్చితంగా కొట్టి తినాలి, ఖచ్చితంగా ఏం చేసి తినాలి, అలా ఉండాలి మన టార్గెట్స్. సో 8% of the, only 8% of the students are going to qualify chartered accountancy exam. So this is one of the toughest exam in India. Next, CS. దీని అంత తక్కువ ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది, దీనికంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఇవన్నిటికి కూడా మీకు బ్యాంకింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో, ఇందాక చెప్పారు బ్యాంక్ సంథింగ్, ఒక స్టూడెంట్ ఇలా లండన్లో మాట్లాడుతుంటే విన్నాను, బ్యాంక్ ఆఫీసర్ కావాలండి ఉన్నాను కదా, వెరీ గుడ్. సో బ్యాంక్ వెళ్ళాలనుకుంటే ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్ రాయచ్చు, దట్ ఈస్ నాట్ లిమిటెడ్. ఇప్పుడు ఎందుకంటే దాంట్లో వెళ్ళాలి, బ్యాంక్ ఎగ్జామ్ వీళ్ళు మాత్రం క్వాలిఫై, ఎనీ డిగ్రీస్ క్వాలిఫైడ్ యాక్చువల్గా, కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో, కామర్స్ నుండి ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుండి కామర్స్, ఈ మ్యాథ్స్ కామర్స్ కాంబినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఈజీగా జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇవన్నీ కూడా నేను ఆర్ట్స్ కిందనే చెప్తున్నాను.